ఓం గం స్వహ. శ్రీ ధన్వంతరి వైద్య ఛానల్కు మీకందరకు స్వాగతం. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. మరి ఇది చలికాలం, ముఖ్యంగా చలికాలం లోపల ఏంటంటే అందరికీ దగ్గు, దమ్ము, అస్తమా, ఎలర్జీ ఇది చాలా పీడిస్తున్నటువంటి ఒక వ్యాధి మీకు తెలిసిందే. ఈ దగ్గు, దమ్మును కూకటి వేళతో పెకిలించవచ్చా? సాధ్యమేనా అంటే సాధ్యమే. మరి మీకు ఇంతకుముందు కూడా నేను ఆ మూలిక గురించి చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా చూపిస్తాను. అది మహత్కరమైనటువంటి యొక్క గొప్ప మూలిక. అది దాన్ని ఏంటంటే వైద్యమాత అన్నారు. అంటే మీరు ఇలా పొరపాటు పడొద్దు. ఇంకో ముందు ఒక వ్యాధికి అదే మూలిక చూపించాడు, ఈ వ్యాధికి కూడా అదే మూలిక చూపించాడు అనేటటువంటిది కాదు. ఆయుర్వేదం లోపల ఒకే మూలిక ఎన్నో రోగాలపైన పనిచేస్తుంది. అందుకే మన పెద్దలు ఏమన్నారంటే తెలుసా? మానిందే మందు అన్నారు. ఏమిటిది? మానిందే మందు. ఇక మానేటటువంటి మందులు ఎన్ని వాడినా కూడా అది మందే. కానీ మానకపోతే ఏమిటి? ఆయన విషయం లోపల ఇదే మందు కాదు, ఇది మానలేదు అని చెప్పేసి అంటారు. కానీ మందు మందే, కానీ మానకపోతే ఏమంటారంటే ఇది మందు కాదు అని చెప్పి. మీకు ఒక విషయము, ఇప్పుడు నేను ఈ మూలిక గురించి మీరు బాగా చూడండి. వైద్యమాత అంటే చూడండి, రోగులపైన తల్లిలాగా పనిచేస్తుంది. పూర్వం ఏమంటారు? ఆవు పాలు తల్లి పాల లాంటివి అని చెప్పేసి అంటారు. ఈ మందు ఏం మందు అంటే తల్లి లాంటి మందు. ఇప్పుడు ఏంటంటే ఒక విషయము, ఈ అస్తమా, దగ్గుదమ్మతో ఈ చలికాలం లోపల కఫం పేరుకుపోయి ఉంటుంది. కఫం పేరుకుపోయి బాగా కఫము అనేటటువంటిది బయటపడక దగ్గుతూ, తర్వాత ఎంతో దమ్ముతో బాధపడుతూ కఫాన్ని బయటికి తీయడము కష్టంగా అవుతూ ఊపిరి ఆడలేక ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. చాలా మీరు చూసినటువంటి ఒక విషయమే. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, ఇది వైద్యమాత అడ్డసరము. దీని ఏమన్నారంటే అడ్డసరము అన్నారు. మీరు చూడండి, బాగా గమనించండి, ఈ ఆకులను గమనించండి. దీనికి ఇలాంటి పూలు ఉంటాయి చూడండి, ఈ పూలను గమనించండి. ఇది వైద్యమాత ఎంతో శ్రేష్టమైనటువంటి ఒక మూలిక. చూశారు కదా మీరందరూ? ఇదే చూడండి, బాగా చూడండి మిత్రులారా. మీకు నేను ఇవాళ చెప్పేది ఏంటంటే సమయానుకూలంగా ఇది శీతల వాతావరణము, శీతాకాలము. తర్వాత ఎందరో కూడా ఏంటంటే ఒక విషయం, ఇప్పుడు రోగులు మా దగ్గరికి వస్తున్నారు. మాకేంటంటే దగ్గు, దమ్ము ఎక్కడ తగ్గటం లేదు, మేము ఎన్నో మందులు వాడుతున్నాము, ఇంజక్షన్ తీసుకుంటున్నాము, తాత్కాలికంగా పనిచేస్తున్నాయి, మళ్ళీ ఆ ఇంజక్షన్ పోరు, ఆ బిళ్ళ పోరు, అంగనే మళ్ళీ వస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది. శాశ్వత పరిష్కారం ఉన్నది. ఎందుకు లేదు? శాశ్వత పరిష్కారం ఉన్నది. ప్రతి ఆయుర్వేద మూలిక లోపల ఇలాంటి బలం ఉన్నదంటే చెప్పడానికి వెళ్ళలేదు. మూలికలంటే మహత్తరమైనటువంటి శక్తి కలిగినట్టు మూలికలు. ఎందుకు చెప్తున్నానంటే, ముందు వైద్య ధన్వంతరి కానీ వైద్యులు, తర్వాత ఏంటంటే హకీం లుక్మాన్ అనేటటువంటి ఒక వైద్యుడు మీరు పేరే వింటారు. వీళ్ళ దగ్గరికి ఎవరైనా ఒక దగ్గు తమ్ముతో పేషెంట్ వచ్చాడు, ఉక్కిరి అవుతూ అని చెప్పేసి అంటే, ఏమైంది అయ్యా మీకు అని చెప్పేసి అంటే, అయ్యా నేను ఏగలేకపోతున్నా, ఈ దగ్గు దమ్ము భరించలేకపోతున్నా, మరి నాకు ఏదైనా మందు ఇవ్వండి, తొందరగా బాధపడుతున్నా అని చెప్పేసి అంటే, హకీం లుక్మాన్ గారు కానీ, తర్వాత ఈ వైద్య ధన్వంతరి కానీ ఖాళీ ఇట్లా వాళ్ళు మందులు ఇట్లా మూటలు కట్టి పెడుతుంటారు. బాగా ఆ మూటలు కట్టి పెడుతుంటారు. అక్కడ ఏదైనా బాటిళ్ళల్లో కానీ మందులు కానీ, అప్పుడు బాటిల్లో అంటే కష్టము, కానీ ఏంటంటే అప్పుడు మూటలలో కట్టి పెడుతుండ్రి. ఆ మూలిక ఆయన వ్యాధికి ఏ మందు, ఈ రోగికి ఏ మందు కావాలనో ఆ మూలిక యొక్క సంచి ఇట్లా కదిలేదన్నమాట. అట్లా ఆ మూలిక కూడా తెచ్చి అక్కడక్కడ పెట్టేస్తే ఏంటంటే ఆ మూలికలు కూడా కదిలేవన్నమాట. ఏ రోగం వస్తే ఈ రోగమని వ్యాధిగ్రస్తుడు ఏ రోగమని చెప్పుకుంటే ఆ రోగానికి సంబంధించిన మూలిక వాళ్ళ చూస్తేనే కదిలేది. పటామని ఎంబడే తీసుకొని
అవి ఎంబడే అప్పటికప్పుడు ఏంటంటే ఒక విషయము అది మెడిసిన్ ఆ యొక్క మందునిచ్చి వాళ్ళకి ఏంటంటే స్వస్థత పరిచేటటువంటి వాళ్ళు అనమాట. చూడండి ఎంత మన మహనీయులు, మన వైద్యులు, మన ఘన వైద్యులు ఎలాంటి వారు చూడండి. మన వాళ్ళు ఈ వైద్యంలో మూలిక వైద్యమేటటువంటిది ఆయుర్వేద వైద్యము, మూలిక వైద్యము ఈ మందులతోనే కాకుండా తర్వాత ఏంటంటే సుశ్రుతుడు, వీళ్ళు చెరకుడు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు సర్జరీ కూడా చేశారు, ఆపరేషన్స్ కూడా చేశారు అప్పుడు మన వాళ్ళ గొప్పతనం. కానీ చూడండి, అందుకని చెప్పేసి మీకు ఇప్పుడు ఈ యొక్క మూలిక గురించి నేను ఇంతగా చెప్పాను. మరి ఎలా వాడాలి, ఈ మూలికను ఎలా వాడాలి, మరి దేని తోడుగా వాడాలి అనేటటువంటి ఒక విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. ఈ యొక్క అడ్డసరము ఆకులను గ్రహించి బాగా వాటి నీటిలో కడిగి బాగా ఎండలో ఎండించాలి. ఎండలో బాగా ఎండిన తర్వాత వాటిని తీసుకొని మన కలవంలో కానీ తర్వాత మిక్సీలో కానీ వేసి వాటిని ఏంటంటే సన్నగా చూర్ణంగా తయారు చేసుకొని మళ్ళా సన్నగా జల్లెడలో జల్లెడ పట్టేసి మరి దాన్ని గ్రహించుకొని మీరు గాజు సీసాలో భద్రపరచుకొని మరి ఎప్పుడైతే మీకు అవసరము దగ్గు దమ్ముతో బాధపడుతున్నప్పుడు ఉదయము అర చెంచా, రాత్రి అర చెంచా, లేదు మరి ఇంకా వ్యాధి తీవ్రతగా ఉన్నట్టుంటే మీ యొక్క వయస్సును బట్టి ఉదయము 1 చెంచా, రాత్రికి 1 చెంచా గోరువెచ్చని నీటిలో వాడాలి. ప్రతిరోజు ఇలాగే ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను గోరువెచ్చని నీళ్ళలో వాడాలి. ఒకవేళ కింద మీకు ఆవు పాలు లభ్యమైతే సులభంగా గోరువెచ్చని ఆవు పాలల్లో కలుపుకొని వాడినట్టుంటే ఇంకా మంచిగా త్వరితగతిన ఆవు పాలు దీనికి తోడుగా పనిచేస్తాయి. ఎలా ఉంటుందంటే ఈ వైద్యమాత ఎలా అమ్మలాగా పనిచేస్తుందో ఆవు పాలు తల్లిలాగా పనిచేస్తాయని చెప్పేసి మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి రెండు ఒక తోడైతే ఎలా పనిచేస్తుందో చూడండి. మీకు ఆవు పాలు లభ్యమైతే ఆవు పాలతో మీరు వాడండి. ఆవు పాలతో ఇలా వాడి చూడించుకొని ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము మీరు ఈ విధంగా వాడినట్టుంటే మీకేంటంటే మీ యొక్క శ్లేష్మము కఫము ఈ చలికాలంలో కఫము పేరుకపోతుంది లోపల. అలాంటి కఫాన్ని కరిగించేసి కఫాన్ని త్రోసివేసి మీకు ఎలాంటిదంటే మీకు ముఖ్యంగా హాయిగా మీకేంటంటే మీకు స్వస్థత చేకూరుస్తుంది అనటంలో సందేహం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మెడిసిన్ ఈ మందు వాడినప్పుడు మీకేంటంటే ఒక విషయం, ఈ కప్పు ఈ తొందరగా ఇంకా దగ్గాలంటే తోడుగా మీకు కనకాసవము అనే కనకాసవము పేరుతో ఆయుర్వేద మందుల దుకాణాల్లో ఏంటంటే కనకాసవం అనే పేరుతో ఒక ఔషధం మీకు లభిస్తుంది. ఆ యొక్క కనకాసవము ఆసవము లభిస్తుంది. ఆ యొక్క కనకాసవము తీసుకొని ఇది ఉదయం పరిగడుపున రాత్రి పడుకునేటప్పుడు తాగుతారు కాబట్టి కనకవాసాన్ని కూడా మధ్యాహ్నం 4 చెంచాలు, రాత్రి భోజనం చేసిన తర్వాత 4 చెంచాలు, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 4 చెంచాలు, 4 చెంచాలు రాత్రి భోంచేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో ఇవి కూడా కలుపుకొని ప్రతినిత్యము వాడాలి. వాడినట్టుంటే ఇంకా త్వరితగతిన ఈ దగ్గు దమ్ము ఉపశమిస్తుంది. అందుకని చెప్పేసి మిత్రులారా, మీరు ఈ యొక్క ఔషధం ఇలాంటి ఔషధం అంటే మీకు స్థూలం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇవాళ రేపు. నేనేంటంటే సమయం వచ్చింది కదా అని చెప్పేసి ఏంటంటే ఈ మూలికనే నేను చెప్పాను కదా, ఒకే మూలిక ఎన్నో రోగాలకు పనిచేస్తుంది. ఈ స్థూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగానే మీరు ఈ మందు వాడుతూ ఏంటంటే బాగా స్థూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా గోరువెచ్చని నీళ్ళల్లో ప్రతిరోజు వాడి మీరేంటంటే వాకింగ్ చెయ్యాలి. స్థూలం ఏమన్నారంటే స్థూలం అన్ని రోగాలకు మూలం, స్థూలము అన్ని రోగాలకు మూలం, ఎన్నో రోగాలను తెచ్చిపెడుతుంది. అందుకని చెప్పేసి మీరేం చేయాలంటే స్థూలం ఉన్నటువంటి వాడు ఇదే ఔషధాన్ని ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి. తర్వాత ఏంటంటే ముఖ్య విషయం చెప్తున్నాను దీనికి. ఉదయం మీరు
ఎంటీ స్టమక్ ఏమీ తినక మొదలే కాలకృత్యాలు తీర్చుకొని మీరేంటంటే వాకింగ్ చేయాలి, అంటే నడవాలి. నడిచినట్లుంటే ఎట్లా అంటే ఉదయం కనీసం తక్కువ అన్నా ఒక అరగంట 45 నిమిషాలు నడవాలి. మళ్ళీ తర్వాత మీరు ఏదైనా అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం తీసుకున్న తర్వాత కూడా అలాగే మీరు కూర్చొని పోవద్దు. అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు, తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా ఒక 15 నిమిషాలు, రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నిమిషాలు. ఇలాగ మీరు చూడండి. మీరు తప్పనిసరిగా మీకు ఈ ఔషధం వాడు సమయం లోపల ఇది పాటించండి. ఈ గోరువెచ్చని నీళ్ళనే తాగండి. ఈ దగ్గదమ్ము ఉన్నటువంటి వాడు ఏంటంటే ఊరికి ఎక్కడైనా వేరే ఎక్కడైనా ఉన్నటువంటి ఒక పార్టీ ఉన్నది, దావత్ ఉన్నది, అక్కడికి పోతాం, వాళ్ళు ఏది ఇస్తే ఆ నీళ్ళు తాగుతాం. అలా కాదు. మీరేంటంటే తప్పనిసరిగా మీరు వేడి నీళ్లను ఒక బాటిల్లో తీసుకొని వెళ్ళండి. మీరు వేడి నీళ్ళని వాడండి. ఈ యొక్క దగ్గదమ్ము గురించి మందు వాడేటప్పుడు వేడి నీళ్ళనే వాడండి. స్థూలం ఉన్నటువంటి వాడు కూడా ఈ వేడి నీళ్ళనే వాడండి. వాకింగ్ చేయండి. తప్పనిసరిగా మీ స్థూలం అనేటటువంటిది తగ్గిపోతుంది. మీలో ఉన్నటువంటి ఒక క్రొవ్వు అనేటటువంటిది తగ్గిపోతుంది అని చెప్పడం లోపల సందేహం ఏమీ లేదు. మళ్ళీ దీనివల్ల ఏంటంటే మూత్రము సాఫీగా వస్తుంది. మీకు గతము చెప్పాను నేను, గతం వీడియో లోపల ఇది ఏంటంటే దీని గురించి కూడా ఏంటిది ప్లీహము, యాకృత్తు, తర్వాత ఏంటంటే లీవర్ దోషాలు ఉన్నటువంటి వాడు, జాండీస్, కామిల, కుంభకామిల, అనామికామిల, నంజు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు ఈ విధంగానే వాడాలని చెప్పి చెప్తున్నాను. ఒకే మూలిక చూడండి ఎన్ని రకాలుగా ఎన్నో రోగాల మీద పనిచేస్తున్నాయి. మరి తర్వాత ఈ మూలికని విపరీతంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడేటటువంటి వాళ్ళకు ఈ యొక్క ఆకులను సేకరించేసి పెనం మీద కొద్దిగా కాస్తంత వేడి చేసి రాత్రి పడుకున్నప్పుడు మోకాళ్ళ పైన వేసి కట్టుకున్నట్టుంటే మీకు ఏంటంటే ఒక విషయము, ఈ మోకాళ్ళ నొప్పులు అనేటటువంటిది పటాపంచ లేకపోతే మోకాళ్ళ నొప్పులో కూడా చాలా మీకేంటంటే మీకు నయం కలుగుతుంది అని చెప్పడం లోపల సందేహం అనేటటువంటిది లేదు. మిత్రులారా, మీరు చూడండి ఈ విషయాన్ని. ఏంటంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మీకేమైనా డౌట్స్, అనుమానాలు ఉంటే మీరేంటంటే నాకు తీరిక సమయం మీకేంటంటే మీకు ఒక సమయం ఇస్తారు. ఈ సమయం లోపల మీరేంటంటే 6:30 నుండి 8 గంటల లోపు నాకు ఈ ఫోన్ నంబర్లో సంప్రదించాలి. నా యొక్క ఫోన్ నంబర్ 8121174835, 8121174835. ఈ ఫోన్కు మీరు సంప్రదించి మీరేంటంటే ఒక విషయం, మీ యొక్క అనుమానాలకు, మీ సందేహాలు ఏమైనా ఉంటే మీరు సందేహానికి ఏంటంటే సమాధానాలు చెప్పబడతాయి ఈ సమయంలో మాత్రమే. దయచేసి ఏంటంటే మిత్రులారా, మీరు ఏంటంటే నేను ఇంతకు మొదలే చెప్పాను, మీరు కూడా ఏంటంటే మీ ఇంటికి మీరే వైద్యులు. అందుకొరకు మీ ఇలాంటివన్నీ నేను చెప్పిన అన్నింటి కూడా మీరు సేకరించినట్టుంటే మీ ఇంటికి మీరే వైద్యులు అవుతారు. మరి మీకందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా మీకందరికీ కూడా ఏంటంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు వర్ధిల్లాలని చెప్పేసి కోరుతూ, జై భారతమాత, జై హింద్, సర్వే జనా సుఖినో భవంతు.